నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనము వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనము వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూసి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూసి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి సన్యము గోలి సంతృప్తి చెందుడు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింపుడు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. జాతుల సంపదలను పొంగిపొరలు కాలువవలే ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతిలోని ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆనందింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చిగడ్డి వలె కలకలలాడుదురు. ప్రభు అయిన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వనికి వందనములు.